ఈ రోజు మనము మామిడికాయల సీజన్ కదా, ఇప్పుడు ఎండాకాలం మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ జ్యూస్ మా పిల్లలు వచ్చారు, మామిడికాయ జ్యూస్ చేసుకుందామని అన్నారు. దీన్ని తయారు చేసుకొని పెడదామని, ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. తెలియని వాళ్ళకు ఎండాకాలంలో స్టోర్ చేసి పెట్టుకున్నా బాగుంటుంది, లేదంటే జ్యూస్ చేసుకొని చల్ల చల్లగా ఎండాకాలం తాగితే బాగుంటుందని నేను చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇదంతా మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకోవాలండి. నేను ఏమేం చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా, నేను చేసే విధానం మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను మ్యాంగో అన్ని కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇందులో ఇష్టం ఉంటే ఐస్ వేసుకోవచ్చు, ఐస్ ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి, అది మీ మీ ఇష్టం వేసుకునేది. నేను పాలు పోసుకుంటున్నానండి, ఇవి కూల్ గా ఉన్న పాలు మాత్రమే. ఇందులో స్వీట్నెస్ కోసం నేను మిఠాయి అండి, ఇది కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, ఇది వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, అంటే పిల్లలకు నచ్చినట్టు ఉండేటట్టు నేను అది చేసుకుంటున్నాను. ఇది కావాల్సినంత పోసుకుంటున్నానండి, అంటే దీనికి ఎంత కావాలో నేను అంత ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా, ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని జ్యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు జ్యూస్ చేసుకున్న తర్వాత ఎలా వస్తుందో చూసారు కదా, ఇలా ఇట్లా క్రీమీ క్రీమీగా వచ్చింది. ఈ పిల్లలకు చాలా ఇష్టంగా, ఎండాకాలం కదండి, ఇందులో ఇష్టంగా ఉంటే ఐస్ ముక్కలు వేసుకోవచ్చు. మేమైతే మాత్రం కూల్ వాటర్ వేసుకున్నామండి, కూల్ వాటర్ వలన మాకు ఐస్ అవసరం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. నచ్చిందా మీకు? ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగా టేస్టీగా ఉందండి, మేము కొంచెం ట్రై చేసాము. ఎక్సలెంట్, మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది, మీకు నచ్చుతుంది.